హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు సీఎం శుభవార్త. సంబరాల్లో ఉద్యోగులు. పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని వారి సమస్యలను దశల వారీగా పరిష్కరించుకునేందుకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుంది. ఈ క్రమంలో ముఖ్యమైన కొన్ని నిర్ణయాలను తీసుకుంది. ప్రస్తుతం కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ సిబ్బందికి అదనంగా 5 క్యాజువల్ సెలవులు మంజూరు చేస్తూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతకుముందు ఈ విభాగాల్లో పనిచేసే ఉద్యోగులకు పరిమితమైన సెలవులు మాత్రమే అందుబాటులో ఉండేవి. దీనివల్ల వారు అనేక ఇబ్బందులను ఎదుర్కొనేవారు. ఈ మేరకు ఉద్యోగుల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం ఈ నిర్ణయం అమలు చేసింది. ఈ చర్య ఉద్యోగుల మానసిక ప్రశాంతతను పెంచి వారి పనితీరుపై మెరుగుపడేలాగా చేయనుంది. ఇక ఉద్యోగుల సంక్షేమాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం తీసుకున్న మరో ముఖ్యమైన నిర్ణయం పీఆర్సీ కమిటీ నివేదికపై త్వరలో స్పష్టత ఇవ్వడం. ప్రస్తుతం 30% పెండింగ్లో ఉన్న డిఏ బకాయిలను విడుదల చేసేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఇది ఉద్యోగులకు ఆర్థిక భరోసానిచ్చే అంశం. పెండింగ్ డిఏ విడుదల ద్వారా ప్రభుత్వం ఉద్యోగుల జీవన ప్రమాణాలు మెరుగుపడే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో ఇచ్చిన పలు హామీలను అమలు చేస్తూ రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నారు. ఈ దిశగా ఉద్యోగుల సంక్షేమాన్ని మెరుగుపరిచేందుకు మరిన్ని చర్యలు తీసుకునే అవకాశం ఉందని విశ్వసిస్తున్నారు. తాజా నిర్ణయాలు ప్రభుత్వ ఉద్యోగుల ఉత్సాహాన్ని పెంచడమే కాకుండా వారి పనితీరును మెరుగుపరిచేలాగా ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కోసం తీసుకున్న అదనపు సెలవుల మంజూరు నిర్ణయం వారికి మరింత న్యాయమైన పని వాతావరణాన్ని అందించనుంది. ప్రభుత్వం దశల వారీగా ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించి మరిన్ని విధానాలను రూపొందించుకునే ప్రయత్నంలో ఉంది. పెండింగ్లో ఉన్న పెన్షన్ల సమస్యలు, ఇతర భత్యాలు, అలవెన్స్ పెంపు, ఉద్యోగుల సంక్షేమ పథకాలు వంటి అంశాలకు ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వం సీరియస్గా పరిశీలిస్తోంది. భవిష్యత్తులో పీఆర్సీ కమిటీ నివేదిక విడుదల, పెండింగ్ డిఏ బకాయిల చెల్లింపులు, ఇతర సమస్యల పరిష్కారం వంటి అంశాలను ప్రభుత్వం ప్రధాన లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతోంది. ఈ చర్యలు ప్రభుత్వ ఉద్యోగుల భవిష్యత్తును మరింత దృఢంగా మార్చేందుకు దోహదపడతాయనైతే విశ్లేషకులు భావిస్తున్నారు. ఉద్యోగుల సంక్షేమానికి మరింత మంచి రోజులు అయితే త్వరలో రాబోతున్నాయని అయితే చెప్పవచ్చు.